లా ఎక్సలెన్స్ వర్సెస్ విజన్ ఐఏఎస్. ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో దీనికి సంబంధించి జనరల్గా ఏంటి అంటే లా ఎక్సలెన్స్ అనేది హైదరాబాద్ బేస్డ్, విజన్ ఐఏఎస్ అనేది ఢిల్లీ బేస్డ్. సో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, లా ఎక్సలెన్స్లో జాయిన్ అవ్వాలా హైదరాబాద్లో మాట్లాడుకుంటే. సో ఎందుకంటే హైదరాబాద్ అని ఎందుకని పర్టికులర్ మాట్లాడుతున్నా అంటే లా ఎక్సలెన్స్ కూడా హైదరాబాద్ బేస్డ్ అయినప్పటికీ బెంగళూరు అండ్ పూణేలో కూడా టెస్ట్ సెంటర్ ఉంది వెళ్తే. అండ్ ఒక విజనరీ, సో మన సిబిఎన్ లాగా బాబు గారు లాగా ఇక్కడ రాంబాబు సార్ అని లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో ఆయన కూడా ఒక విజనరీ ఉంది. సో దానికి సంబంధించి మల్టిపుల్ బ్రాంచెస్ కూడా వాళ్ళకు ఉన్నాయి, అందుకని హైదరాబాద్ బేస్డ్ అని మాట్లాడుతున్నాను. వేరే విజన్ ఐఏఎస్ చూసుకుంటే ఇది ఢిల్లీ బేస్డ్. సో ఢిల్లీలో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి PT365 అనే కరెంట్ అఫైర్స్ సంబంధించిన చాలా బాగా ఫేమస్. దాంతోపాటు విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ కూడా చాలా ఫేమస్ జనరల్గా. సో ఈ రెండింటి గురించి హైదరాబాద్ బ్రాంచెస్ గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్లో ఉన్న విజన్ ఐఏఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్, దీని గురించి నేను మాట్లాడుతున్నా. దిస్ ఇస్ కంప్లీట్లీ జనరల్ అబ్జర్వేషన్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్. అండ్ ఆల్సో మనకి దీనికి సంబంధించి సివైసి అనేది లాంగ్ 5 years నుంచి కూడా వర్కింగ్ ఆన్ ద సేమ్. అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కమ్యూనిటీ కానీ అశోక్ నగర్లో కానీ డెఫినెట్లీ సివైసి అనేది సూపర్ చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది నా అబ్జర్వేషన్ బట్టి నా ఒపీనియన్. దీంట్లో కొన్ని నేను చెప్పని కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చు, నేను మిస్ చేసిన కొన్ని నెగిటివ్స్ కూడా ఉండొచ్చు. సో డెఫినెట్లీ యూ కెన్ అప్డేటెడ్ ఇన్ కమెంట్ సెక్షన్లో మీరు అప్డేట్ చేయొచ్చు దానికి సంబంధించి. అయితే జనరల్గా మాట్లాడుకుంటే లా ఎక్సలెన్స్, విజన్ ఐఏఎస్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న టాప్ ట్రెండింగ్ ఇన్స్టిట్యూట్స్లో. అంటే నెంబర్ పరంగా, క్వాలిటీ పరంగా నేను మాట్లాడట్లేదు, నెంబర్ పరంగా మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది జాయిన్ అవుతున్న వాళ్ళు లా ఎక్సలెన్స్లో జాయిన్ అవుతున్నారు, ఆ తర్వాత విజన్ ఐఏఎస్లో కూడా బాగానే జాయిన్ అవుతున్నారు హైదరాబాద్లో. అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ ఎక్స్పాండ్ అయింది లా ఎక్సలెన్స్ అనేది, విజన్ ఐఏఎస్ అనేది ఢిల్లీ బేస్డ్ ఎక్స్పాండ్ అయింది, అందరికీ తెలుసు. అయితే పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఇట్లా 2025 ప్రకారం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. విజన్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ అనేది గుడ్. సో ఇక్కడ లా ఎక్సలెన్స్ టెస్ట్ సిరీస్ అనేది నో ఐడియా, అంటే ఓకే బ్యాడ్ అని చెప్పలేము, అలాగని గుడ్ అని కూడా చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే విజన్ ఐఏఎస్లో టెస్ట్ సిరీస్ అనేది ఆల్ ఇండియా వైడ్ జరుగుతాయి. సో ఆల్ ఇండియా వైడ్ అంటే వీళ్ళకున్న బ్రాంచెస్ ఏంటంటే తగ్గుతూ వస్తున్నాయి రోజు రోజుకి. ఎంత తగ్గుతున్నాయి అనేది సో మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. ప్రజెంట్ చాలా యాక్టివ్గా ఉన్నాయి అయితే నాకు తెలిసి హైదరాబాదు, ఢిల్లీ, తర్వాత హైదరాబాదు, తర్వాత బెంగళూరు, ఈ మూడింటిలో కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా అంత సూపర్ యాక్టివ్ లేవని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే లా ఎక్సలెన్స్ విషయం చూసుకుంటే టెస్ట్ సిరీస్ ఒక అశోక్ నగర్లోనే వీళ్ళకి బ్రాంచ్ ఉంది. తర్వాత విషయం చూసుకుంటే మెటీరియల్స్ విషయం చూసుకుంటే విజన్ ఐఏఎస్ ఎస్ గుడ్. సో లా ఎక్సలెన్స్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ తర్వాత ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే ఫ్యాకల్టీ విజన్ ఐఏఎస్లో చాలా బాగుంటారు, చాలా మంచి ఫ్యాకల్టీ, చాలా బాగా క్లాసులు చెప్తారు. కానీ ఇది ఢిల్లీలో. హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే ఢిల్లీ ఫ్యాకల్టీ హైదరాబాద్కి వస్తున్నారా, హైదరాబాద్ పరిస్థితి ఏంటి అంటే మనం చూస్తే చెప్పలేము. ఎందుకంటే లోకల్ ఫ్యాకల్టీని కూడా హైర్ చేస్తూ ఉన్నారు. సో కేవలం ఢిల్లీ ఫ్యాకల్టీ అని బీహార్ వాళ్ళని కూడా తీసుకొస్తున్నారేమో అని ఒక డౌట్. సో ఓవరాల్గా ఏంటి అంటే ఫ్యాకల్టీ ఆర్ గుడ్, బట్ ఇన్ ఢిల్లీ. హైదరాబాద్ గురించి అయితే ఫ్యాకల్టీ అనే చెప్పలేము. వేరే లా ఎక్సలెన్స్ ఈ మధ్య కొత్తగా ఇన్హౌస్ ఫ్యాకల్టీ అని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటే సీనియర్ ఫ్యాకల్టీని కూడా పెడతారు, కానీ అన్ని మోడల్స్కి పెట్టరు. ఎగ్జాంపుల్ కొంతమంది మనం వాళ్ళ వెబ్సైట్లో కానీ వాటిలో చూస్తే, సో కొంతమంది ఇన్హౌస్ ఫ్యాకల్టీ కొన్ని మోడల్స్ అంటే టాప్ ఫ్యాకల్టీతో కొన్ని మోడల్స్ మాత్రమే, మిగతా అంతా కూడా ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో చేస్తున్నారు. ఆ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సో ఎందుకంటే డెఫినెట్లీ ఇన్హౌస్ ఫ్యాకల్టీ వల్ల కొంత అడ్వాంటేజ్ కూడా ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. దే ఆర్ నాట్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆ టాప్ ఫ్యాకల్టీ అని చెప్పడానికి లేదు. సో అలాగని తీసేయడానికి కూడా లేదు. ఇది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి విషయం చూసుకుంటే 1-to-1 మెంటర్షిప్ ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అనేది భగవంతుడి కిరక. అంటే క్వాలిటీ అంటే ఇప్పుడు మనకి 1-to-1 మెంటర్షిప్ అంటే దానికి సంబంధించి ప్రీవియస్ ర్యాంకర్స్ తోటి, లేకపోతే ఒక మంచి టీం ఉండి ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఇలా ఇస్తున్నారా లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత ఆన్ టైంకి సిలబస్ ఇద్దరు కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే జనరల్గా విజన్ ఐఏఎస్, లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఒక +or- 1 or 2 months అటు ఇటు, కొంచెం 1 month అటు ఇటుగా ఖచ్చితంగా ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే స్కెడ్యూల్ ప్రకారం ఒక సింక్లో వెళ్తుందా లేదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 జనరల్గా ఏంటి అంటే హైదరాబాద్లో కొన్ని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్, టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ జనరల్గా ఫ్రీగా గ్రూప్ 1 ఇస్తున్నారు. కొంతమంది ఫ్రీ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ఇస్తున్నారు. ఈ రెండు ఇక్కడైతే ఇవ్వట్లేదు. అండ్ తర్వాత చూసుకుంటే
ఆప్షనల్స్ చూసుకుంటే విజన్ ఐఏఎస్లో నేర్చుకోవచ్చా లేకపోతే ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉన్న లా ఎక్సలెన్స్లో నేర్చుకోవచ్చా అంటే ఆప్షనల్ విషయం డెఫినెట్లీ ఒక డిఫరెంట్ స్టోరీ. ఆప్షనల్ అంటే ఆన్సర్ రైటింగ్ ఉండాలి, పర్సనల్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఉండాలి. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఏ ఆప్షన్ తీసుకుంటున్నారో ఒకవేళ ఇక్కడ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి నేను రివ్యూ చేయడానికి ఆ ఫ్యాకల్టీ ఎవరు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి క్రాస్ వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విషయం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ విషయం చూసుకుంటే ఒకటి చెప్పాలండి. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ రాంబాబు సార్ ఎవరైతే ఉన్నారో కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి వాజీరాంలో కూడా సార్ పనిచేసినట్టున్నారు. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసినంత చేశారు సారు. సో వాజీరాంతో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ ది హిందూ న్యూస్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది నాకు తెలిసి ఇండియా వైడ్లో రాంబాబు సార్. చాలా ప్రాంప్ట్గా చేసేవాళ్ళు. వేరే ఇష్యూస్ వల్ల తను సొసైటీకి అందుబాటులో లేని రోజుల్లో కూడా కరెంట్ అఫైర్స్ అయితే తను ఖచ్చితంగా అప్డేట్ చేశాడు. సో డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ అనేవి బాగా చేశారు సార్, కాదనట్లేదు. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు లా ఎక్సలెన్స్ కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏందిరా అంటే క్వశ్చన్ మార్క్. అంత డీటెయిల్గా ది హిందీ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నారు అంటే క్వశ్చన్ మార్క్. అండ్ వేరియస్ కరెంట్ అఫైర్స్ విషయం చూసుకుంటే PT 365 విజన్లో చాలా ఫేమస్. లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయిరా అంటే నో ఐడియా. సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారంటే చేస్తున్నారు. అద్భుతంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించు. దీంతో పాటు ఓవరాల్గా లా ఎక్సలెన్స్ బిల్డింగ్ బాగుంది కదా అని చెప్పి మనము లా ఎక్సలెన్స్లో జాయిన్ అవ్వాలి అని ఆలోచించకుండా, అలా కాకుండా విజన్ ఐఏఎస్ ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి విజన్ ఐఏఎస్లో నేను జాయిన్ అవుతాను అని కాకుండా రెండు పేపర్ పక్కన పెట్టి దీంట్లో పోస్టర్స్ ఏంటి, దీంట్లో ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, 1-to-1 మెంటర్షిప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తారు. కానీ స్టాండర్డ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారంటే ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మెటీరియల్స్ అంటే చాలా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్కి ఉంటాయి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ పాటు స్టాండర్డ్ బుక్స్ 5,000-6,000 అవుతుంది. NCERT బుక్స్ ఇవన్నీ ఫ్రీగా అలాంగ్ విత్ కోచింగ్ ఇస్తున్నారో లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇలా ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో బోల్డ్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇస్తున్నారో లేదో కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఓవరాల్గా 2025లో విజన్ ఐఏఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ఏది బాగుంది అనేది, సో నాకైతే రెండు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ రెండింటికంటే బెటర్గా వేరే ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి కూడా అనిపిస్తాం. సో మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ రెండు మంచి ఇన్స్టిట్యూట్స్, ఒకటి హైదరాబాద్ బేస్డ్, ఒకటి ఢిల్లీ బేస్డ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.